బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం. అమ్మల గన్నమ్మకు అలమేల్ మంగమ్మకు వైభవాల బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం. సాధని సగ సని దమగమని మాదగా గమద సని అంకురార్పణం జరుగగా అహో ధ్వజారోహణం చతురగ పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా రథగ చతురగ పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా వన్నెల చిన్నెల వాహనముల వరాల తల్లి వరలగా. శాంతానంద మహావిభూతి పరమం యద్బ్రహ్మరూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం. యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాణి సర్వాణి తాని ఆహుస్వైరనురూప రూప విభవైః గాఢోపగూఢాని తే. సదని సస మమ మమ మని ని సాని దని దమ దమ గ స గ మ దని సా అమరాంగనల దేయాడేరు ప్రమదంబుననది పాడేరు అమరాంగనల దేయాడేరు
దని సదని స స మమ మమ మని సని దని రమ రమ గ స గ మ దని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే అమరాంగనలదే లక్ష్మీం పరశివమయీం శుద్ధజాంబూనదాభాం తేజోరూపాం కనకవసనాం స్వర్ణభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం మాన్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంక సంస్థాం. అరుగో పద్మావతి అమ్మవారు బంగారు రథంలో నేత్రపర్వంగా భక్తజన సందోహానికి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ తల్లి శుద్ధ జాంబూనద అంటే కాచినటువంటి మురికి లేనటువంటి బంగారంతో సమానమైన రూపం కలిగినటువంటి తల్లి ఈనాడు స్వర్ణరథాన్ని అధిరోహించి అందరికీ దర్శనాన్ని ఇస్తున్నది. తల్లి నిన్ను ఋగ్వేదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని ఆనాడు కీర్తించింది. నీవు కేవలం హిరణ్యవర్ణవు మాత్రమే కాదు, నీవు అధిరోహించిన వాహనం కూడా ఈనాడు సువర్ణమయమే. స్త్రీ పురుషుడికి ఎందులోనూ తక్కువ కాదు అనేటటువంటి తత్వాన్ని నిరూపిస్తూ నీ రథాన్ని ఇవాళ స్త్రీలందరూ కూడా లాగుతూ ఉంటే ఎంత నేత్రపర్వంగానో ఉన్నది తల్లి. నీవు స్త్రీ జాతికి సంకేతమైతే స్వామి పురుష జాతికి సంకేతం. అమ్మ సేవ చేయాలి అనే తపనతో భక్తులందరూ కూడా నీ చెంతకి చేరారు. స్వయంగా నీ సేవ చెయ్యాలి అనేటటువంటి తపనతో నీ రథానికి ఉన్నటువంటి పగ్గాలని లాగుతున్నారు. వాళ్ళకి రక్షణగా పురుషులు వెనక నిలబడి ఊతాన్ని అందిస్తున్నారు. నీవు కనకవసనాం బంగారు వస్త్రాలను ధరించినటువంటి దానివి, స్వర్ణభూషోజ్వలాంగీ బంగారు ఆభరణాలు ధరించినటువంటి దానివి, దివ్యమైనటువంటి తేజస్వరూపిణివి. నీవెక్కడ ఉంటే అక్కడ దివ్య తేజస్సు ప్రసరిస్తుంది. ఆ దివ్య తేజస్సే ఇవాళ ఒక రూపాన్ని పొందితే ఆ పొందిన రూపమే ఈ సువర్ణ రథం. ఇగో ఆ రథానికి పూంచినటువంటి అశ్వాలు కూడా సువర్ణమయాలై జగన్మోహనంగా పరుగులు తీస్తూ కనిపిస్తున్నాయి. తల్లి నీవు చక్కటి కిరీటంతో, ఎర్రని గులాబీ పూలతో, అంతకు మించినటువంటి గజమాలలతో, మెడలో చక్కటి ఆభరణాలతో, వరద అభయ ముద్రలతో దర్శనమిస్తూ నిన్ను దర్శించినటువంటి భక్తుల దారిద్ర్యాలని తొలగించాలి అనే సంకల్పంతో నీవు 4 దిక్కులా ఈనాడు 4 మాడవీధులలో ఊరేగింపుగా మొత్తం ప్రజానీకాన్ని చూడటానికి నీ అంతఃపురాన్ని వీడి వెలుపలకి వచ్చావు. నీ రథం వడివడిగా సాగటానికి హెచ్చరికలుగా ఆకుపచ్చని పతాకాలని అధికారులు సంచాలనం చేస్తున్నారు. నీవు చాలా గొప్ప తల్లివి. నీవు ఎంత గొప్పదానివి అంటే నీవు హిరణ్య స్వరూపిణివి, హిరణ్యమయివి. హిరణ్యమయిగా కూడా నిన్ను పెద్దలు కీర్తించారు. ఆ హిరణ్యమయి అయినటువంటి నిన్ను కనుక చూసినట్లయితే ఆ చూసిన వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. వాళ్ళకి కలిగిన సర్వ దారిద్ర్యాలు నశిస్తాయి. ఎంతో వెల కలిగిన బంగారం కూడా వాళ్ళకి ఈనాడు ఈ స్వర్ణరథంలో వేంచేసి ఉన్న నిన్ను చూస్తే వశమైపోతుంది. నీకు అడుగడుగునా దృష్టిదోషం తగలకూడదని అర్చక స్వాములు హారతులు ఇస్తున్నారు. అశేష భక్తజన సందోహం నిన్ను భక్తి భావ పారవశ్యంతో దర్శిస్తున్నారు. నీవు విష్ణు వామాంక స్థితవిగా అందరూ కీర్తించారు నిన్ను. అదిగో నీ గొడుగునకు రకరకాల పూల మాలలను ముత్యాల జాలరుల వలె చక్కగా అలంకరించారు. పైన ఒక శిఖరం, నీ రథం పైన శిఖరం, ఆ రథానికి రాజలాంఛనంగా మరొక ఛత్రము, 4 వైపులా పుష్పగుచ్చాలు, ఆ క్రింద మళ్ళీ చతుర్భుజ లక్ష్మిగా నీవు దర్శనమిస్తున్నావు. ఇది నీవు లేని చోటు లేదు అనేటటువంటి విషయాన్ని, తత్వాన్ని చాటి చెబుతున్నది.
నీవు వడివడిగా ఆ బంగారు రథంలో ఊరేగుతూ వస్తూ ఉంటే నీ యొక్క వైభవాన్ని చాటటానికి బ్రహ్మకి కూడా తరం కాదు. అరుగో మహిళామణులు, ఆనాడు దేవతలందరూ నీ సేవ దొరకక బాధపడిన వాళ్ళు ఈనాడు నీ సేవ కోసంగా ఈ సాధారణ మానవ స్త్రీ రూపాలు ధరించి వచ్చారా అని అనిపిస్తున్నది. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే చక్కగా అర్చక స్వాములు, అమ్మా నీకే కాదు నిన్ను సేవిస్తున్న భాగవతులకి కూడా చక్కటి గాలి కలగాలి అన్నట్లుగా విలక్షణమైనటువంటి వింజామర సేవని నీకు అందిస్తున్నారు. నీకంటే కూడా నీ భక్తుల పట్ల మరింత భక్తిభావం కలిగితే నీవు శీఘ్రంగా అనుగ్రహిస్తావు అని లోకం చెప్పింది, శాస్త్రం చెప్పింది. నీవు ఇలా సువర్ణ రథంలో ఊరేగటాన్ని చూసినటువంటి భక్తులు సువర్ణ వృద్ధిం కురుమే గృహే శ్రీ కళ్యాణ వృద్ధిం కురుమే గృహే శ్రీ విభూతి వృద్ధిం కురుమే గృహే శ్రీ సౌభాగ్య వృద్ధిం కురుమే గృహే శ్రీ. అమ్మా, మా ఇంటిలో బంగారాన్ని బాగా అభివృద్ధిపరచు, మంచి శుభ పరంపరలని అభివృద్ధిపరచు, చక్కటి విభూతి అంటే ఐశ్వర్యం అంటే సంపదలే కాదు, అధికారం కూడా ఆ ఐశ్వర్యంలో ఒక భాగమే. అలాగే స్త్రీలందరూ కోరుకునేటటువంటి సౌభాగ్యాన్ని కూడా నీవు మాకు ప్రసాదించమని నిన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నారు తల్లి. అయితే లౌకికములైనవే కాదు, అలౌకికమైనటువంటి అద్భుతమైనటువంటి సంపదలను కూడా నీవు అనుగ్రహించేటటువంటి తల్లివి. ముఖ్యంగా మాకు శ్రీశాంఘ్రి భక్తిం హరిధ్యానదాస్యం ప్రసన్న మంత్రార్థ దృఢైకనిష్టాం. ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. చెలిని కౌగిటి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. అలరుచుకు చెములనదు ముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. అలరుచుకు చెములనదు ముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి పై బెనగుచు బాహుల తలని వైపుగా చేసెను వనకేళి. పై బెనగుచు బాహుల తలని వైపుగా చేసెను వనకేళి. చూపులని పై సొలయుచు చేసెను
పూపవసంతము పూల కేళి చూపులనీపై సొలయుచు చేసెను పూపవసంతము పూల కేళి ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును ఎంత జాణరో ఈ కలికి అరుదుగనట్టివి అధరామృతముల సరిచేసెను భోజన కేళి అరుదుగనట్టివి అధరామృతముల సరిచేసెను భోజన కేళి కరగుచు శ్రీ వెంకటేశ చేసెను పరగిన రతులని పరిణయ కేళి కరగుచు శ్రీ వెంకటేశ చేసెను పరగిన రతులని పరిణయ కేళి ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మ పద్మాభివంద్యా జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థ జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ. అమ్మా, నీవెప్పుడూ నిరంతరం విజయ పరంపరల్ని అందుకుంటూ ఉండాలి. నీ వైభవాన్ని చూసి ఎవరైనా దుర్మార్గులు ఏ విధమైనటువంటి చూపుతో నీకు భంగాన్ని కలిగించకూడదు. భక్తులలో అనేక రకాలుగా నిన్ను అర్చించేవాళ్ళు ఉంటారు. భక్తుల కంటే కూడా ఇప్పటికీ కూడా కలియుగంలో స్వామి ఔన్నత్యాన్ని, నీ ఔన్నత్యాన్ని చూసి సహించలేని నాస్తికులుంటారు. అటువంటి వాళ్ల వల్ల నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగరాదు అని నీ భక్తులు ఎంతో తపనపడి జయతు జయతు లక్ష్మీ తల్లి, నీవు చక్కగా విజయ పరంపరలను పొందాలి అని, సర్వలక్షణ సంపన్నమై ఉన్నటువంటి నీవు నిరంతరము విజయ శోభలతో ప్రకాశించాలి అని పద్మాభివంద్య అమ్మా, నీవే పద్మవి. నిన్ను పద్మములన్నీ కూడా అర్చిస్తూ ఉంటాయి. నీవు పద్మాసనివి, పద్మముల యొక్క సరస్సులో ఆవిర్భవించినటువంటి దానివి. పద్మాలంటే నీకెంతో ఇష్టమైనటువంటి దానివి. స్వామి యొక్క వామాంకాన్ని కాదు, హృదయ సీమనే అలంకరించినటువంటి తల్లివి. అటువంటి నీవు చక్కగా నీవు అభివృద్ధిలో ఉండి నీ భక్తులకి అత్యంత వైభవాన్ని కల్పించాలి అని భక్తులందరూ కూడా నిన్ను కోరుకుంటున్నారు. నీ కడగంటి చూపు ప్రసరిస్తే చాలు, కేవలం వ్యక్తి యొక్క దరిద్రమే కాదు, మొత్తం సర్వ ప్రపంచాలలో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. ఇదిగో నీకు వాహనాలైనటువంటి ఈ అశ్వాలు ఇవాళ సువర్ణమయాలై చక్కటి పూలమాలలను ధరించి ఎంతగానో మురిసిపోతూ నిన్ను వహించి ముందుకు నడుస్తున్నాయి. అదిగో ఆ వైపున శుభప్రదమైనటువంటి అరటి చెట్లని నీ రథానికి చక్కగా అలంకరించారు. మామిడి తోరణాలతోటి చక్కగా శోభాయమానంగా ప్రకాశించేటట్లుగా అలంకారం చేశారు. ఎరుపు తెలుపు రంగులు సత్వగుణానికి రజోగుణానికి ప్రతీకలైనటువంటి ఆ రెండు రంగులని నీ యొక్క రథానికి చక్కగా అలంకరించారు. అదుగో అడుగడుగున దృష్టిదోషం తగలకుండా ఉండటానికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. కర్పూరం ఎలా కరిగిపోతుందో అలాగే దృష్టిదోషం కూడా కరిగిపోవాలి అనే ఉద్దేశ్యంతో అడుగడుగునా నీకు ఆనంద కర్పూర నీరాజనాలని సమర్పిస్తూ నీకు సమర్పించిన నీరాజనాన్ని
భక్తులందరికీ కూడా దర్శింపచేస్తున్నారు. ఒకవైపున అర్చక స్వాములు, అదుగో భక్తజనులు, ముక్కోటి దేవతలు ఈనాడు దివి నుండి భువికి దిగి వచ్చారా అన్నట్లుగా స్త్రీలు, పురుషులు అందరూ కూడా మానవ రూపాలని ధరించి నీ దివ్యమైనటువంటి స్వర్ణరథోత్సవాన్ని చూడాలని విచ్చేశారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ అని ఉపనిషత్తు ఈ రథాన్ని శరీరంతో పోల్చింది. ఆ రథంలో ఉన్నటువంటి వాణ్ణి ఆత్మతో పోల్చింది. నీవు జీవాత్మవిగా రామాయణంలో సీతమ్మగా గోచరించావు. నీవు భక్తులనందరినీ ఉద్ధరించమని స్వామికి విన్నపం చేస్తేనే కానీ స్వామి భక్తులని అనుగ్రహించడు. అటువంటి తల్లివి స్వామికి ఏమాత్రం తీసిపోని విధంగా, అంతకంటే అత్యధికంగా అసలు నిన్ను చేపట్టక మునుపు ఆ శ్రీనివాసుడు ఆకలి దప్పులతో అలమటించి బ్రహ్మ మహేశ్వరులు ఆవు దూడగా మారి పాలను అందిస్తే ఆ పాలను త్రాగి ఆకలి తీర్చుకున్నాడు. నిన్ను ఎప్పుడైతే స్వామి పాణిగ్రహణం చేశాడో నీతోటి, అప్పటి నుండి స్వామి శ్రీనివాసుడైనాడు. ఆ స్వామికి కూడా శ్రీని కలిగించినటువంటి తల్లివి నీవు. నిన్ను స్మరిస్తే చాలు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. సుతీవ్ర దారిద్ర్య తమోపహంత్రియై నమోస్తుతే సర్వభయాపహంత్రియై శ్రీ విష్ణు వక్షస్థల సంస్థితాయై నమో నమః సర్వ విభూతిదాయై. అమ్మా, దరిద్రమే లోకానికి బాధాకరమైనది. అందులో సుతీవ్ర దారిద్ర్యం సాధారణమైన దారిద్ర్యం కాదు, తీవ్రం భయంకరమైనటువంటి ఆ దారిద్ర్య బాధ, దారిద్ర్యము అనే చీకటిని పోగొట్టేటటువంటి తల్లివి నీవు. కేవలం దరిద్రమే కాదండి, లోకంలో చాలామంది భయం అనే మానసిక రోగంతో బాధపడుతూ ఉంటారు. అందరిలో ఉన్నటువంటి అన్ని విధాలైన బాధలను భయాలను తొలగించే తల్లివి నీవు. నీవు స్వామి హృదయసీమని అలంకరించి ఉంటావు. సమస్త విభూతులని అందించేదానివి నీవే. అటువంటి నీకు మేము నమస్కారం తప్ప చేయగలిగినది ఏమున్నది తల్లి? నీ యొక్క వైభవము ఎంత గొప్పది. వేదాలు వర్ణించినవి, శాస్త్రాలు వర్ణించినవి, పురాణాలు వర్ణించినవి, స్తోత్ర పాఠాలు వర్ణించినవి. ఇంతగా వేదకాలం నుండి నేటి వరకు ఎందరెందరో భక్తులు ఎన్నో విధాలుగా నిన్ను కీర్తించి తరించారు. ముందుగా అయ్యవారి కంటే నిన్నే కీర్తిస్తారు తల్లి. అమ్మ కన్ను విప్ప కదవే సమస్త పుండరీక శోభాలతల్ విస్తరిల్లెదెసల విష్ణు వక్షస్థలోద్యాన విహరమాణ నూతన మయూరి ప్రేమ సందోహమూర్తి అంటూ నిన్ను ముందుగా ప్రార్థిస్తారు. సుప్రభాతంలో కూడా నీకే అగ్రపూజను అందిస్తారు. నీకు సుప్రభాతం పలికిన తరువాతే ఆ శ్రీనివాసుడికి సుప్రభాతాన్ని పలుకుతారు. పూర్వకాలంలో రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని ఒక సూక్తి ఉన్నది. రథాన్ని అధిరోహించిన స్వామిని దర్శిస్తే మళ్ళీ జన్మ ఉండదు అని. ఈనాడు ఈ వైభవాన్ని చూసిన తర్వాత రథస్థాం శ్రీకరీం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, రథంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మిని కనుక దర్శించినట్లయితే మళ్ళీ పునర్జన్మ ఉండదు అనేటటువంటి భావం భక్తులందరికీ కలుగుతున్నది తల్లి. అదిగో అశేష భక్తజన సందోహం. ఈ సందోహంలో నీ రథోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నది. అసలు ఆ మేరు పర్వతము యొక్క ఒక భాగము, ఒక తునక వచ్చి ఇక్కడ రథంగా రూపొందిందా అనే అంత అద్భుతంగా. ఎందుకని అంటే మేరు పర్వతం స్వామి అంశ కనుక నిన్ను వహించటానికి ఈనాడు స్వామే స్వర్ణరథ రూపంగా విచ్చేశాడా అనేటటువంటి అద్భుతమైన భావానికి ఈ అలంకారము, ఈ స్వర్ణరథము నిదర్శనంగా గోచరిస్తున్నాయి. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, రంగారు బంగారు రథముపై
సుందరాంగి పాలేటి రాచూలన అమృతముతో కూడా అవతరించే ఏ భామిని కటాక్షమెసగిన అజరుద్ర మఘవుల కబ్బె సామ్రాజ్య పదవి ఏ చకోరేక్షణకే ప్రొద్దు శ్రీ విష్ణు వక్షస్థలము నివాసమయ్యే ఏ దేవి భజనము హితమతి కావింప చెలించిలేములు తొలగిపోవు శారదయు శంభురాణియు శక్రసతియు ఏ జగన్మాత సఖ్యంబు నిచ్చగింతురు అట్టి విష్ణువధూటి భాగ్యాలపేటి శ్రీ మహాలక్ష్మి మమ్ము రక్షించుగాక అంటూ నీ భక్తజనం నీ యొక్క ఔదార్యాన్ని, నీ యొక్క జన్మని, నీ యొక్క కటాక్ష వీక్షణాలని, నీ యొక్క నివాస స్థలాన్ని, నీ యొక్క శక్తిని చక్కగా కీర్తించారు తల్లి. నీతో చెలిమి చెయ్యాలి అని ఆ సరస్వతీదేవి, పార్వతీదేవి, శచీదేవి వీళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అటువంటి శక్తి కలిగినటువంటి తల్లివి నీవు, విష్ణువధూటివి, విష్ణువునకు చాలా నచ్చినటువంటి దానివి. ఎంత మెచ్చుకోకపోతే స్వామి నిన్ను తన హృదయసీమలో అలంకరించుకుంటాడు. అటువంటి శ్రీ మహాలక్ష్మివి నీవు మమ్మల్ని రక్షించాలి అని భక్తులందరూ కూడా నీ యొక్క కటాక్షముల కోసంగా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు తల్లి. స్వామి కంటే నీవు భక్త సులభవి. ముందుగా ఆశ్రయించవలసినది నిన్నే. కేవలం నారాయణుణ్ణి ఆశ్రయిస్తే నారాయణుడు భక్తుల మొర ఆలకించడు. అందుకనే నీ ద్వారా స్వామికి విన్నపాన్ని అందించాలి అని సంప్రదాయం చాటి చెబుతున్నది. భగవద్ రామానుజులు శరణాగతి గద్య ప్రారంభం చేసేటప్పుడు కూడా ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూపగుణ విభవ ఐశ్వర్య శీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం అంటూ నిన్నే ప్రార్థన చేసి అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే. ఏ విధమైన రక్షణ పొందలేని నేను నిన్నే శరణాగతి చేస్తున్నాను అని మొట్టమొదటిగా భగవద్ రామానుజులు శరణాగతి గద్యలో నిన్నే శరణాగతి చేశారు తల్లి. ఆ స్వామికి అన్ని విధాలా తగినటువంటి దానివి, అనుగుణవి, అనురూపవి. ఆ స్వామి ఏ ఏ సంకల్పాలు మనస్సులో భావిస్తాడో వాటికి అనుగుణంగా ఉండేటటువంటివి తల్లివి నీవు. ఆ స్వామి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆవిర్భవిస్తే అందుకు అనుగుణంగా నీవు కూడా స్వామితో పాటు భూలోకంలో అవతరించి జీవులని రక్షించేటటువంటి కారుణ్యమూర్తివి. కాబట్టే నిన్ను దయాసముద్రగా అందరూ కీర్తిస్తున్నారు. అదిగో ఆ స్వర్ణరథంలో దివ్యమైనటువంటి విద్యుత్ దీపాలు, అంతకు మించినటువంటి ఆనంద కర్పూర నీరాజనాలు ఇవన్నీ కలిసి ఒకే పరంబ్రహ్మ స్వరూపంగా చూసేటటువంటి భక్తులకు గోచరమవుతున్నది. వేదం కూడా పరమాత్మని హిరణ్మయ పురుషో దృశ్యతే, స్వామి సువర్ణవర్ణంగా ఉంటారు అని కీర్తించింది. ఈనాడు నీవు ఆ పరమాత్మగానే అందరికీ దర్శనాన్ని ఇస్తున్నావు. భక్తులందరూ కూడా ఆరాటంతో నీ దర్శనానికి క్రిక్కిరిసి మరి ఒత్తుకొని ఒకరిని ఒకరు ముందుకు నడుస్తూ నీ దర్శనం కోసంగా అడుగులు వేస్తూ వస్తున్నారు తల్లి. నీవు స్వర్ణరథంలో ఉండి దర్శనమిస్తే నీ దర్శనాన్ని చూసిన వాళ్ళకి ఏ విధమైనటువంటి దరిద్రము అంటదు. ఎందుకని నీవు దివ్య శక్తి స్వరూపిణివి, దివ్య తేజస్వరూపిణివి. తేజస్సులకే తేజస్సుని అనుగ్రహించే అంతటి శక్తి కలిగినటువంటి దానివి నీవు కనుకనే నీతో పాటుగా సఖ్యాన్ని చెయ్యాలి అని పార్వతీదేవి, మరి సరస్వతీదేవి, శచీదేవి నిరంతరం కోరుకుంటూ ఉంటారు. అటువంటి నీవు మమ్మల్ని అందరినీ రక్షించాలి అని నీ భక్తులు ప్రార్థిస్తూ ఉన్నారు తల్లి. నీవు సామాన్యురాలివి కావు, రత్నాకరంలో ఆవిర్భవించినటువంటి దానివి.
కనుక నీవు రత్నగర్భవి. జయతు జయతు లక్ష్మీ రత్నగర్భాంతరస్థ, జయతు జయతు శుద్ధ శుద్ధ జంబూనదాభా, జయతు జయతు కాంత కాంతిమద్భాసితాంగీ, జయతు జయతు శాంత శీఘ్రమాగచ్చ సౌమ్యే. ఓ సౌమ్యురాలా, నీవు వేగంగా మా ఇంటికి విచ్చేయవమ్మా అని భక్తులందరూ నీ రాకని ఆకాంక్షిస్తున్నారు. నీవు కూడా వాళ్ళ కోరికని మన్నించినట్లుగా ఈనాడు ఈ రథాన్ని అధిరోహించి వేగంగా అడుగులు వేస్తూ ముందుకు వస్తూ నిన్ను ప్రార్థిస్తున్నటువంటి భక్తులని అనుగ్రహించటం కోసమే ఇంత వడివడిగా సువర్ణ రథాన్ని నడిపించుకుంటూ వస్తున్నావు అనేటటువంటి భావన ప్రతి భక్తుల హృదయంలో కలిగేటట్లుగా ఈ నీ ఉత్సవం చాలా అద్భుతంగా దర్శనమిస్తున్నది. అదిగో ఆ సువర్ణంలో ఉన్నటువంటి కాంతి, దానిని మించినటువంటి కాంతి నీ విగ్రహంలో నుంచి వస్తున్నది. అద్భుతమైనటువంటి పుష్పమాలికలను ధరించావు. నీవెంత గొప్పదానివి అంటే నీవు ధరించిన మాలికలని పరమాత్మకి సమర్పించావు కలియుగంలో గోదాదేవిగా అవతరించినప్పుడు. అంతటి గొప్ప తల్లివి. ఇటు సువర్ణాభరణాలని అటు పుష్పమాలికలని ధరించినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి నిన్ను నోరారా కీర్తించటమే ఈ నోటికి సాఫల్యం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మానయే పద్మదళాయతాక్షి, విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అంటూ నిన్ను భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు. నీకు పద్మాలంటే ఇష్టం, పద్మంలోనే ఉద్భవించావు, నీ ముఖం కూడా పద్మమే. కాబట్టి నీవు నీ పాదపద్మాన్ని నా మనస్సులో నిక్షేపించమని భక్తులందరూ కూడా నీ పాదపద్మాలని ఆశ్రయిస్తున్నారు. నీవు ఏ వైపుకు దృష్టిని ప్రసరిస్తే యస్యాం యస్యాం దృశ్య విహరతే దిశి విహరతే దేవి దృష్టి త్వదీయా తస్యాం తస్యాం అహమహమిక తన్వతే సంపదోఘః. నీవు ఎటు దిక్కుగా దృష్టిని ప్రసరింపచేస్తే ఆ వైపున నేను నేను అంటూ సంపదలన్నీ అభివృద్ధి చెందుతూ పరుగు పరుగున వచ్చి చేరతాయమ్మా. అందుకనే నీవు ప్రపంచమంతా సంచరించనక్కరలేదు. కేవలము 4 మాడవీధులలో సంచరిస్తే 4 దిగంతముల వరకు నీ యొక్క దృష్టి ప్రసరిస్తుంది. కనుక మొత్తం యావత్ ప్రపంచం కూడా అద్భుతమైనటువంటి సంపదలని పొందుతుంది. లౌకిక సంపదలతో పాటు భక్తి సంపదని కూడా అభివృద్ధి చేయమని భక్తులైన వాళ్ళు నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థనని మన్నించేటటువంటి మహనీయురాలివి నీవు. స్వామి అయినా ఎప్పుడైనా కొంచెం కినుక వహిస్తాడేమో కానీ నీవట్లా వహించేదానివి కాదమ్మా. చేసి
స్త్వరితమనసో యుష్మదైకాంత్యయుక్తం ధర్మం ప్రాప్తుం ప్రథమమిఖయే ధారయంతే ధనాయాం తేషాం భూమేః ధనపతిగృహాత్ అంబరాత్ అంబుధేర్వా ధారా నిర్యాంత్యధికమధికం వాంఛితానాం వసూనాం. అమ్మా, నిన్ను ప్రార్థిస్తే చాలు, నీవు ఆ ధనాన్ని అద్భుతమైనటువంటి వర్ష రూపంగా కురిపిస్తావు. ఆ ధనము ఎక్కడ నుండి వస్తుంది, ఎలా వస్తుంది అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అది అత్యాశ్చర్యకరంగా నీవు చేసేటటువంటి ఒక మహా అనుగ్రహం. నీయందే మనస్సుని లగ్నం చేసి ఏకాంతమైనటువంటి పరమైకాంతికమైనటువంటి భక్తితో ధర్మాన్ని పొందాలి అని ఎవరైతే ఆ ధర్మ కార్యక్రమ నిర్వహణ కోసంగా ధనాన్ని ప్రార్థిస్తారో వాళ్ళకి భూమి నుండి కానీ, కుబేరుని ఇంటి నుండి కానీ, ఆకాశం నుండి కానీ, సముద్రం నుండి కానీ నీవు అధికమైనటువంటిది, వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువైనటువంటి ధనాన్ని వర్షంగా కురిపిస్తావు తల్లి అంటూ వేదాంత దేశికులు మీ యొక్క అమోఘమైనటువంటి శక్తిని, అనుగ్రహ దీక్షని వర్ణించారు తల్లి. అరుగో భక్తులందరూ కూడా ఆ కర్పూర హారతులతో పాటు పరిపూర్ణ ఫలమైనటువంటి నారికేళ శకలాలని కూడా నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. నీ యొక్క స్వర్ణ రథ ఉత్సవము ప్రపంచానికే ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించే అంత వైభవంగా కొనసాగుతూ ముందుకు నడుస్తూ వస్తున్నది. ఆ దేదీప్యమైనటువంటి కాంతిలో ప్రకాశిస్తున్నటువంటి నీవు కేవలము కాంతిపుంజము వలెనే కనిపిస్తున్నావు, కానీ కరచరణ అవయవాలు ఉన్నటువంటి ఒక విగ్రహ రూపంగా మా కళ్ళకి గోచరించటం లేదు తల్లి. నీవు ఎంత దివ్య శక్తి స్వరూపిణివి, తేజస్వరూపిణివి. తేషముడయాయ్ తెరవు అంటూ నీవే గోదాదేవిగా అవతరించినప్పుడు ఓ తేజస్వరూపిణి అని ఒక గోపికని నిద్ర మేల్కొల్పావు. ఆ దివ్య తేజస్వరూపిణి లక్షణం ఈనాడు నీలో మా అందరికీ కనిపిస్తున్నదమ్మా. ఇంత దివ్య శక్తి తేజస్సుని ఎక్కువసేపు చూసి భక్తులు తట్టుకోలేరని నీవు తళుక్కున మెరుపు మెరిసినట్లుగా దర్శనాన్ని ఇస్తూ మళ్ళీ అందరినీ ఈ జనమధ్యంలోకి నింపుతూ నీవు నడుస్తూ వాళ్ళని నడిపిస్తూ అద్భుతమైనటువంటి సేవని అందిస్తున్నటువంటి తల్లివి నీవు. ఇటువంటి నీకు భక్తులు చేయవలసినది, కోరవలసినది ఏమిటి అంటే అద్భుతమైనటువంటి భక్తి మార్గాన్ని అభివృద్ధి చెయ్యమని పదే పదే నిన్ను కోరుకోవాలి. నీవు అసలు శ్రీ సూక్తం పేరుతో ఎంత అత్యద్భుతంగానో వేదంలో కీర్తించబడినటువంటి తల్లివి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటూ నిన్ను వేదము స్తుతించింది. నీవు ఎక్కడికైనా విహారానికి బయలుదేరితే నీ ముందు గుర్రాలు నడుస్తూ ఉంటాయి, మధ్యలో రథాలుంటాయి. ఆ మధ్యలో నీవు రథాన్ని అధిరోహించి ఊరేగించినట్లుగా అవి మనకి వర్ణించి చెబితే, ఈనాడు నీ ముందు గజములు నడుస్తున్నాయి, రథాన్ని అధిరోహించి నీవు నడుస్తున్నావు. లోకంలో ఉన్న రథాలన్నీ ఒక ఎత్తు, నీవధిరోహించినటువంటి రథం ఒక ఎత్తు. ఆంజనేయ స్వామి రామాయణంలో సీతగా నీ ఉన్నప్పుడు దశరథో నామ రథ కుంజరవాజిమాన్ అని దశరథుడికి చాలా రథాలున్నాయి, చాలా ఏనుగులున్నాయి, చాలా గుర్రాలున్నాయి అని చెప్పాడు. ఎన్ని రథాలున్నా ఆ రథాలన్నీ ఈ రథం ముందు మనం ప్రశంసింపతగినవి, స్మరింపతగినవి కాదు. వేల రథాలు ఉండవచ్చుగాక, నీవు ఏ రథాన్ని అధిరోహిస్తే ఆ రథమే సువర్ణ రథం అవుతుంది. మనం స్వామికి సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అంటున్నాం కనుక ఆ మంత్రపుష్పము సువర్ణము, సువర్ణము అంటే బంగారము అనే అర్థంతో మరి ఒక అర్థం కూడా చెప్పారు. ఆ అర్థమే సువర్ణము, మంచి అక్షరములు. ఆ మంచి అక్షరములు వేదములు. ఆ వేదములు నిన్ను ఎంతగానో కీర్తించాయి. ఆ వేదముల యొక్క సూక్తాలని, మంత్రాలని ఒకవైపున పండితులు ఉచ్చరిస్తూ ఉంటే వాటిని వింటూ భక్తులని వీక్షిస్తూ
ఎవరెవరిని ఎలా అనుగ్రహించాలా అని సాలోచనగా ఈ భక్తజన బృందాన్ని నీవు తిలకిస్తూ ముందుకి నడుస్తున్నటువంటి తీరు కేవలము నీ అనుగ్రహాన్ని ఈ లోకంలో ఉన్న భక్తులకి అందించటానికే నీవు ఇలా అంతఃపురం నుండి వెలుపలకి వచ్చినట్లుగా గోచరిస్తున్నది. ఎక్కడా ఆగకుండా ఉండటానికి హెచ్చరికలు చేస్తూ అరుగో స్త్రీలు ఎంతో దృఢ భక్తి విశ్వాసాలతోటి నీ పగ్గాలని పట్టుకుని ముందుకు రథాన్ని లాగుతున్నారు. అమ్మా, నీ రథ పగ్గాలని పట్టుకొని లాగుతున్నాం. మాలో ఉన్నటువంటి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలని నీవు పట్టుకుని మా ఇంద్రియాలు సరి అయిన మార్గంలో నడిచేటట్టుగా నీవు నడిపించు తల్లి అని ఆ భావాన్ని వాళ్ళు ఈ రకంగా ఆవిష్కరిస్తూ నిన్ను మళ్ళీ నీ అంతఃపురం దగ్గరికి చేరువలోకి తీసుకుని వస్తున్నారు. నీ దివ్య రథసేవ, ఈ రథానికి ఉన్నటువంటి కదలీ పత్రములు గరుత్మంతుడు ముందుగానే వచ్చి నిన్ను వహిస్తున్నాడా అన్న భ్రమని కల్పించేటట్లుగా గాలికి కదలుతూ ఉంటే ఆ గరుత్మంతుణ్ణి కూడా స్మరింపచేస్తున్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి నీ రథసేవని చూసే భాగ్యం ఎందరికో కలగాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మొత్తం యావత్ ప్రపంచానికి ఈ దివ్య ఉత్సవాన్ని కన్నుల పండుగగా చూసి తరించటానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వల్ల నీ సన్నిధిలో ఉన్నవాళ్లే కాక, ఈ దేశంలో ఉన్నవాళ్లే కాక, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా నీ దివ్య సేవని చూసి తరిస్తున్నారు. భాగవతులు అయిన వారు కట్టినదెల్ల
వెంకటేశు దాసులు చేసినదెల్లా సృష్టి ఏ వంకా ధ్రువ పట్టవే ఇటు వారికి కావరపు మనుజులు గతిగలేమని వారి తోవల నడవబోతే చూగదు తమకును కావరపు మనుజులు గతిగలేమని వారి తోవల నడవబోతే చూగదు తమకును కనకము కనకమే కడు నిను నినునే వెనక సరిదూగితే తెలువకు రాదు కనకము కనకమే కడు నిను నినునే వెనక సువర్ణ రథాన్ని అధిరోహించినటువంటి నీ దివ్య సుందర రూపాన్ని దర్శించిన మానవుడికి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు మాత్రమే కాదు, పరలోకంలో ఉన్నటువంటి మోక్షం కూడా కైవసమవుతుంది. నీవు చెప్పి ఇప్పిస్తేనే స్వామి మోక్షాన్ని ఇస్తాడు, కానీ మా అంతటా మేముగా కోరుకుంటే మోక్షాన్ని ఇవ్వడు అని సంప్రదాయాలు చెబుతున్నాయి. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా. అమ్మా, నీవు కమలాక్షుని వల్లభవి, కరుణాపూర తరంగిత హృదయం కలిగినటువంటి దానివి. నీ అనుగ్రహ దృష్టితో నన్ను చూడమ్మా. నీ దయాదృష్టికి ఏమీ తెలియని నేను మొట్టమొదటి పాత్రుణ్ణి అని శంకర భగవత్పాదులు నిన్ను కీర్తించారు కదా తల్లి. నిన్ను కీర్తించనటువంటి సిద్ధాంతాలు లేవు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలన్నీ నిన్ను వారి వారి సంప్రదాయాలని బట్టి ఆచార్యులందరూ కూడా చక్కగా నిన్ను ప్రశంసించారు, స్తుతించారు, నీ కృపకి పాత్రులైనారు. నీవు సంకల్పిస్తే వెంటనే కార్యసిద్ధి జరుగుతుంది. నీవు జగన్మాతవి. ఈ జగన్మాతృత్వాన్ని నీవు ఎంతగానో ప్రజలపై, జీవులపై వర్షింపచేస్తున్నావు తల్లి. సాధారణంగా రథాలని తయారు చెయ్యటానికి, ఆ చేసినటువంటి రథాలని అధిరోహించటానికి వేదాలలో మంత్రాలు విభిన్నంగా ఉన్నాయి. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో ఈ రథ ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తుంది. లోకంలో ఉన్నటువంటి మానవులైన, సామాన్యులైన రాజులు అధిరోహించటానికి సిద్ధం చేసేటటువంటి రథాలకే ఒక శాస్త్ర ప్రక్రియ ఉంటే, ఇక నీవు అధిరోహించేటటువంటి సువర్ణ రథానికి ఎంతటి ప్రక్రియ ఉంటుంది, ఎంతటి ప్రమాణాలుంటాయి. వాళ్ళు ప్రమాణాలని అనుసరించి రథాన్ని సిద్ధం చేసి ఆ రథ అధిరోహులు అవుతారు. నీవు ఏ రథాన్ని అధిరోహిస్తే ఆ రథమే శాస్త్ర ప్రమాణభూతమైనది అవుతుంది. అలా ఆ రథానికి ఒక గొప్పతనాన్ని సమకూర్చేటటువంటి తల్లివి నీవు. నీకున్నటువంటి శక్తికి ఈ స్వర్ణ రథోత్సవం చాలా స్వల్పమే తల్లి. కేవలం స్వర్ణమేమిటి, నవరత్న ఖచ్చితమైనటువంటి రథాన్ని అధిరోహించేటటువంటి సామర్థ్యం నీకుంది. నీ కడగంటి చూపులతోనే కనకవర్షాన్ని నీవు కురిపించి భక్తుల్ని అనుగ్రహిస్తున్న నీవు కూడా కేవలం కనకరథం మీదనే కనక రథాన్ని అధిరోహించి దర్శనమిస్తే ఇక నీ దయామృత వృష్టిని మాత్రమే వీళ్ళు భావిస్తారు, కానీ నీ ఆధిక్యాన్ని తెలుసుకోలేరు. కనుక నీవు నవరత్న ఖచ్చితమైనటువంటి దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి భక్తులకి దర్శనాన్ని ఇచ్చి ఆ రత్నాలని కూడా పవిత్రంగా మార్చి వాటికి ఒక దివ్య శక్తిని సమకూర్చు. నిన్ను ఏ రత్నం పొందుతున్నదో ఆ రత్నము ఒక దివ్య శక్తిని పొంది ఆ రత్నాన్ని ధరించిన వాళ్ళకి కలిగేటటువంటి చెడులను నివారించి మంచిని చేకూరుస్తున్నది. అటువంటి నీవు స్వర్ణరథం ఎత్తరే ఆరతులీమెకు ఇంతులారా
ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాలా హత్తెను శ్రీ వెంకటేశు కలమేలు మంగ ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాలా హరివురమ్ముపై సొమ్ము అరుతగట్టిన తాళి సరిలేని దేవుని సంసార ఫలము హరివురమ్ముపై సొమ్ము అరుతగట్టిన తాళి సరిలేని దేవుని సంసార ఫలము సిరులకు పుట్టినిల్లు సింగారముల విత్తు సిరులకు పుట్టినిల్లు సింగారముల విత్తు మెరుగుబోడి అలమేలు మంగ ఎత్తరి ఆరతులీమెకు ఇంతులాలా హత్తెను శ్రీ వెంకటేశు కలమేలు మంగ ఎత్తరి ఆరతులీమెకు ఇంతులాలా శ్రీ వెంకటేశు దేవి చిత్త జుగన్న తల్లి ఈ విభుని కౌగిటిలో ఏ చినకళ శ్రీ వెంకటేశు దేవి చిత్త జుగన్న తల్లి ఈ విభుని కౌగిటిలో ఏ చినకళ గువ్వపు పెళ్ళిమేలు పొందిన నిధానము గువ్వపు పెళ్ళిమేలు పొందిన నిధానము ఆవలని వలనీవే అలవేలు మంగ ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాలా హత్తెను శ్రీ వెంకటేశు కలమేలు మంగ ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాలా హత్తెను శ్రీ వెంకటేశు కలమేలు మంగ ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాలా ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాలా ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాలా శ్రీకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీచక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ఐ ఖగవాహిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి అనుదినమర్చిత శ్రీ పద్మావతి అలంకార ప్రియ శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి కమలలోచని శ్రీ పద్మావతి కల్మషమోచని శ్రీ పద్మావతి కామితదాయిని శ్రీ పద్మావతి కారణకారిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి
శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి కమలదళాక్షి శ్రీ పద్మావతి కలిమలహారిణి శ్రీ పద్మావతి కుంకుమ శోభిత శ్రీ పద్మావతి కోమల రూపిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి చంద్రకళాధరి శ్రీ పద్మావతి చంద్రకాంతిమయి శ్రీ పద్మావతి చంద్ర సహోదరి శ్రీ పద్మావతి చందన సేవిత శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి